వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును దీనిలో పలుమార్లు ప్రస్తావించారు. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్యం విధానం రూపకల్పన, తదనుగుణంగా తీసుకున్న విధాన నిర్ణయాలు, నేరపూరిత కుట్ర, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎలా మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను ఛార్జిషీట్లో సమగ్రంగా వివరించారు. ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు. ఈ అభియోగ పత్రంలో వైఎస్ జగన్ ను నిందితుడిగా చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగ పత్రాల్లో జగన్ ప్రమేయంపై స్పష్టత రానుంది. 305 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టులో వేశారు. 70 వాల్యూమ్లతో కూడిన వేల అనుబంధ పత్రాన్ని దానికి జతపరిచి న్యాయస్థానంలో సమర్పించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చగా తాజాగా మరో 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 16 మందిపై అభియోగాలు మోపారు. ప్రధానంగా మనీ ట్రయల్ కు సంబంధించిన వివరాల్ని సమగ్రంగా పొందపరిచారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే ఏపీ మద్యం కుంభకోణం కేసులో తొలి ఛార్జ్ షీట్ దాఖలైంది. పలు కోణాల్లో దర్యాప్తు జరిపి అనేక సాంకేతిక ఇతర ఆధారాలు సేకరించినటువంటి సిట్ అధికారులు నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చే దిశగా వేగంగా దర్యాప్తు సాగిస్తున్నట్టు సిట్ అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును పలుచోట్ల ప్రస్తావించినట్లు తెలిసింది. ఎవరి ఆదేశాలతో మద్యం విధానాన్ని మార్చారు, ముడుపులు ఎలా మూట కట్టారు, వాటిని ఎక్కడికి ఎలా తరలించారు, ఇందులో కీలక పాత్ర ఎవరిది అనే ప్రశ్నలకు సాక్షులు, నిందితులు తెలిపిన అంశాలు సేకరించిన ఆధారాలతో ఛార్జ్ షీట్ ను రూపొందించారు. ఇదే సందర్భంగా పలు చోట్ల జగన్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. నిన్న అరెస్ట్ చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్ లో సిట్ ప్రస్తావించినట్లు సమాచారం. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏవన్, అప్పటి ఎక్సైజ్ అధికారులు, డిస్టిలరీల యాజమానులతో కలిసి మిథున్ రెడ్డి A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈ కుంభకోణాన్ని ఎలా నడిపించారనేది కోర్టుకు సిట్ వివరించింది. కాగా సీఎం మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా 22 మంది పాత్రని ఛార్జ్ షీట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. అతి త్వరలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నామని, అందులో మరికొందరి నిందితుల పాత్రని ఆధారాలతో సహా చూపుతామని షీట్ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి మొదటి అభియోగ పత్రం 305 పేజీలు ఉన్నట్లు తెలిసింది. ఛార్జ్ షీట్ తో పాటు ఈ 70 వరకు వాల్యూమ్స్ కోర్టుకు అందజేసిన సిట్ అధికారులు అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా 28కి పైగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల విశ్లేషణలు, ఎక్సైజ్ శాఖ విడుదల చేసినటువంటి జీవోలు, అలాగే గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీపై ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు పొందుపరిచినట్లు సమాచారం. ప్రధానంగా మద్యం విధానం రూపకల్పనలో ఎవరెవరి పాత్ర ఏమిటి, కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు, ప్రభుత్వ పెద్దలు ఏమి చేశారు, ముడుపులు నిర్ణయించింది ఎవరు, వాటిని వసూలు చేసే బాధ్యత రాజ్ కసిరెడ్డికి అప్పగించడం వెనుక కారణాలు, అందుకున్న మొత్తం ఎంత, నగదు కలెక్షన్లలో తీసుకున్న జాగ్రత్తలు, ఆ సొమ్ము నిల్వ చేసిన డెన్లు, అక్కడి నుంచి బినామీ ఆస్తులు కొనుగోలుకు వెళ్ళింది ఎంత, హవాలా మార్గంలో దేశం దాటింది ఎంత, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరింది ఎంత, గత ఎన్నికల సమయంలో సిద్ధం సభలకు పంపించిన సొమ్ము వివరాలతో పాటు మాజీ సీఎం పేరు పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల నెట్వర్క్ ఏర్పాటు, ఆదాన్ డిస్టరీలను స్వాధీనం చేసుకుని పాలసీకి భిన్నంగా 1200 కోట్ల మద్యం ఆర్డర్లు పొందిన వైనం, వసూలు చేసిన మొత్తాన్ని రూటింగ్ చేసిన తీరుపై వివరంగా పేర్కొన్నట్లు ఈ మొదటి ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులతో పాటు సాక్షులు ఇచ్చినటువంటి 268 స్టేట్మెంట్లు ఛార్జ్ షీట్ తో పాటు కోర్టుకు అందజేసిన సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి 62.85 కోట్లు జప్తు చేసినట్లు తెలిసింది.
అయితే కీలక డేటాను ఛార్జ్ షీట్ లో సిట్ ప్రస్తావించింది. నిందితులు ధ్వంసం చేసినటువంటి సెల్ ఫోన్లను ఐటీ నిపుణులతో డేటా రికవరీ చేసింది. దుబాయ్ తో పాటు హైదరాబాద్, తాడేపల్లి, డెన్లా ఫోటోలు సేకరించింది. సమగ్ర వివరాలను అభియోగ పత్రంలో పొందుపరిచింది. మద్యం పాలసీ తయారీ నుంచి లోకల్ బ్రాండ్ తయారీ వరకు సాక్ష్యాధారాలను సేకరించింది సిట్. ముడుపుల సొమ్మును చెలామణిలోకి తేవడంలో భాగంగా బ్లాక్ ను వైట్ గా మార్చినట్టు సిట్ గుర్తించింది. మద్యం ముడుపులను బంగారు షాపులలో పెట్టుబడులు పెట్టినట్లు కనుగొనింది. అంతిమ లబ్ధిదారుకు చేరడంపై 20 రోజులలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనట్లు సిట్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఏదైతే ఇంకా కొంతమందిని ఈ ఏదైతే సిట్ స్కామ్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అందులో మరో 8 మందిని నిందితులుగా పేర్కొంటూ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. వారందరూ కూడా 8 మంది ఉన్నారు. వాళ్ళలో సైమన్ ప్రసన్, కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహాన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డి పేర్లు కొత్తగా నిందితుల జాబితాలో చేర్చారు. వీరంతా పరారీలో ఉన్నారని చెప్పి సిట్ గుర్తించింది. ఇందులో ముప్పిడి అనిరుద్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి తోడలో అనిరుద్ ను డైరెక్టర్ గా పెట్టి 800 కోట్లకు పైగా లిక్కర్ ఆర్డర్లను రాజ్ కసిరెడ్డి ఇప్పించారనేది అభియోగంగా చెప్తున్నారు సిట్. మొత్తానికి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి 8 మందిని కూడా త్వరలో అరెస్టు చేయబోతున్నట్లు కూడా ఈ నిందితులను పట్టుకోవాలని చెప్పి సిట్ భావిస్తోంది. ఏదైతే మొత్తానికి అనిరుద్ రెడ్డి బామర్దిగా అలాగే మొత్తంగా 8 మంది నిందితులను కూడా పూర్తి స్థాయిలో వారిని వెంటాడి వారిని కూడా ఎక్కడున్నారని ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చూడాలి అసలు ఈ ఏపీ మద్యం స్కామ్ సంబంధించినటువంటి అంశంలో సిట్ దూకుడు పెంచుతోంది. ఏ రోజుకు ఆ రోజు త్వరగా అప్డేట్ ఇస్తూ అలాగే ఇందులో మెయిన్ గా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడము, వారిని అదుపులోకి తీసుకోవడము ఉంది. అయితే ఫైనల్ టార్గెట్ గా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చూడొచ్చు. ఇటువైపు వైసీపీ వర్గాలు కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశంలో వైసీపీ నేతలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడము, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి వారి టార్గెట్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సిట్ అధికారులు మద్యం కేసుకు సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో విచారణ వేగవంతం చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.